హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సాయి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా వీడియో ఏంటంటే మా పాపకు అయితే సెకండ్ మంత్ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నామండి. దానికోసంగా మేమైతే ఇట్లా డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. మేమైతే రామ్ మందిర్ థీమ్ని డిసైడ్ చేసుకున్నాము. సో అది చేస్తున్నామండి. మేమైతే దీనికోసంగా కందిపప్పు అలాగే రైస్ యూజ్ చేస్తున్నాము. ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఈ డిజైనే ఉంది కదండి. మేమైతే మా పాపకి ఇది ఫస్ట్ మంత్లోనే చేయాలనుకున్నాము, కానీ అప్పుడు మరి చిన్న బేబీ కదా అని వేరేది ఈజీది డిసైడ్ చేసుకున్నాము. ఇంకా ఎప్పుడైనా చేయాలని కంపల్సరీగా చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఇలా గీస్తున్నాను. ఇది టైం టేకింగ్ ప్రాసెసే కానీ అంత హార్డ్గా ఉండదండి. లేడీస్కి అయితే ముగ్గులు వచ్చు కాబట్టి కొంచెం సింపుల్గానే ఇలా గీసేసుకోవచ్చు, కాకపోతే ఓపిక కావాలండి. ఫస్ట్ అయితే మా వారు నేను రెడీ చేస్తానని చెప్పి కూర్చున్నారు, కానీ అంత ఓపిక లేక మధ్యలోనే నా వల్ల కాదని పోయారు. సో ఇంకా నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇదైతే చిన్న టెంపుల్ అండి. 3 టెంపుల్స్ వచ్చాయి ఈ థీమ్లో. 3 టెంపుల్స్లో ఏంటంటే ఫస్ట్ చిన్న టెంపుల్ వస్తుంది, అలాగే సెకండ్ది పెద్ద టెంపుల్ వస్తుంది, థర్డ్ది చిన్నది వస్తుంది. అండ్ వీటితో పాటు ఇంకా కూడా కొన్ని వస్తాయండి. అవి ఏంటనేది మీరు చూసే కొద్ది మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ టెంపుల్ గీసేసాను. దీన్ని ఎట్లా కవర్ చేసుకున్నా అంటే రైస్తో నేను షేప్ గీసుకున్నానండి. అలాగే మధ్యలో అంతా కందిపప్పు ఫిల్ చేశాను. అలా చేసుకుంటే లుక్ బాగుంది కదండి, అందుకే నేను అలా కందిపప్పుతో ఫిల్ చేశాను. ఇప్పుడైతే అలా ఫిల్ చేశాక పైన మనం బాణం పెట్టుకోవాలి. ఇదైతే చాలా డెడికేషన్తో చేయాలండి, ఎందుకంటే మనకి కొంచెం మిస్టేక్ వచ్చినా కూడా మొత్తం లుక్ అంతా పోతుంది. మొత్తం మార్జిన్ అంతా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం మనకి సైడ్కి ఉన్నా కూడా అది అంత లుక్ అనిపించదండి. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను. నాకు ఈ ప్రాసెస్కి అయితే మ్యాక్సిమం ½ an hour తీసుకుంది, కానీ నేనైతే వీడియోలో మొత్తం కట్ చేసి షార్ట్గా ఒక 5 minutesలో అలా పెడుతున్నాను. రియల్ టైం అయితే ½ an hour తీసుకుంటుందండి డెఫినెట్గా. మీరు చేసేదాన్ని బట్టి మీకు టైం తీసుకుంటుంది. నేనైతే కేర్ఫుల్గా చేశాను. నార్మల్గా ఓవరాల్గా చేసేయచ్చు అనుకుంటే ఒక 20 minutes అలా పడుతుంది. నేనైతే ఇది చాలా హార్డ్ వర్క్ అయినా కూడా ఇదే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం మేము ఎప్పుడు చేయం కదండి. మనం చేస్తే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చేస్తాము, ఎప్పుడు మంత్కి వన్స్ చేస్తాము. కానీ ఇప్పుడు మనం చేసేవే కదండి రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి మెమరీస్, అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకేనండి నేనైతే కష్టమైనా సరే చేయాలని డిసైడ్ అయిపోయాను. చూస్తున్నారు కదా, అది మిడిల్ టెంపుల్ అండి. అది కొంచెం పెద్దగా వచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు థర్డ్ది గీయాలి. నేనైతే అది గీస్తున్నాను. కొంచెం మెస్సీగా ఉంది, అదైతే పట్టించుకోకండి. మేము ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఫ్లోర్ కోసం అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. నేనైతే దీనికోసంగా ఫ్లోర్ మీద అలా చీర వేసుకున్నానండి. అదైతే గాలికి వెళ్ళిపోకుండా 4 sides ప్లాస్టర్ అయితే అంటించేసాను, ఎందుకంటే మనం ఫ్యాన్ వేసినప్పుడు లేస్తూ ఉంటాయి కదండి అంచులు. సో అందుకోసంగా నేను అది అంటించేసాను. అండ్ అలాగే నేనైతే శారీ కింద మంచిది లావు దుప్పటి కూడా వేసానండి, ఎందుకంటే ఫ్లోర్ మీద పడుకోబెడితే ఇంకా పాపకి ఒత్తుకుంటూ ఉంటుంది కదండి. మనకి ఫస్ట్ వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. సో నేనైతే దుప్పటి కూడా వేసాను. మేము దుప్పటి వేసినందువల్ల మాకేంటంటే కొంచెం వేసే అప్పుడు అవి లోపల దుప్పటి అవి ఫోల్డ్ అయ్యి కొంచెం మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు. కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. కానీ అదైతే పిల్లలకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు పిల్లల కంఫర్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే చేసుకోవచ్చు. చూసారా, నేనైతే నా థర్డ్ టెంపుల్ గీసేసుకుంటున్నానండి. నా టెంపుల్స్ అయిపోయాయి. ఇప్పుడైతే మా వారిని పైన జెండాలు పెట్టమని చెప్పాను. నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు, సో ఆ వర్క్ మటుకు మా వారికి అలాట్ చేశాను. అండ్ తర్వాత ఇప్పుడైతే మనకి కార్నర్లో బాణం వస్తుందండి. నేనైతే అలా బాణం గీసేస్తున్నాను. నేనైతే బియ్యంతో బాణం గీసి మధ్యలో మటుకు విల్లుని కందిపప్పుతో కవర్ చేశాను. మనం లేడీస్ ముగ్గేస్తాం కాబట్టి మనకు కొంచెం ఈజీయేనండి. సో ఈజీగానే ట్రై చేసుకోవచ్చు. చూసారా, నేనైతే బాణంని ఎంత సింపుల్గా గీసేస్తున్నాను.
నాకు ముగ్గులు అలవాటు కాబట్టి చెయ్యి ఈజీగానే తిరుగుతుంది కాబట్టి నాకు ఈజీగానే అనిపించింది. నా బాణం ఫైనల్ లుక్ అయితే ఇదండి. నేనైతే మా పాపకి సీత అని పైన రాస్తున్నాను. అలానే మా పాప పేరు సీత అని కాదు, జై శ్రీరామ్ అని రాస్తాం కదండి. ఇంకా పాప కాబట్టి మేము సీత అని రాస్తున్నాము. అదైతే చాలా కష్టంగా ఉన్నిందండి రాయడం. రైస్ మనం వేస్తుంటే ఒక సైడ్ వేస్తుంటే ఒక సైడ్ పోతునింది. ఫైనల్గా అయితే ఎలాగో ఒకలా రాసాలేండి, కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది అనిపించింది. చూస్తున్నారు కదా నా ఫైనల్ లుక్ అదేనండి. అంతేనండి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.